అమెరికా చర్యలతో భారత్కు తీవ్ర ప్రభావం కనిపించబోతోందా? భారతదేశంలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఆ వాదన కరెక్టేనా? దీనిపై నిపుణులు ఏమంటారు? రైట్, రవి మేడూరి గారు, మన డిబేట్ నడుస్తుండగానే ఈ ఇష్యూకి సంబంధించి చాలా బ్రేకింగ్స్ వస్తున్నాయి. మీరు కూడా వాచ్ చేస్తుంటారు. అంటే ప్రధానంగా ఈ H1B వీసాదారులు ఎవరైతే అవుట్ ఆఫ్ అమెరికా ఉన్నారో వాళ్ళు 24 గంటల్లోగా తిరిగి వచ్చేయండి అని మైక్రోసాఫ్ట్ ఒక అడ్వైజరీ రిలీజ్ చేసింది. దీని అర్థం ఏంటి? అంటే 24 గంటల్లో ఎందుకు రమ్మంటుంది? రాకపోతే ఏం జరుగుతుంది? ఏం లేదండి. ఆ ప్రొక్లమేషన్లో కొంత టెక్స్ట్ ఎలా ఉంది అంటే ఫర్ నాన్ ఇమిగ్రెంట్ అప్లికెంట్స్ విజిటింగ్ యుఎస్ అని ఉందండి. అది సో ఒకవేళ కానీ ఆ సెప్టెంబర్ 21 లోపల మళ్ళీ వెనక్కి వెళ్తున్న వాళ్ళ రెన్యువల్స్ వాటికి కానీ అలా కానీ వాళ్ళు వర్తించారు అంటే అప్పుడు రెన్యువల్స్ కూడా ఈ $100,000 పర్ యానం ఫీజు వర్తిస్తుందండి. అలా కాకుండా వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంది అంటే ఉన్న వాళ్ళకి వర్తించకుండా కొత్తగా బయట నుంచి లోపలికి వచ్చే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అంటే అప్పుడు వీళ్ళు తప్పించుకోవచ్చు కదా 100,000 ఫీజు. అందుకని సెప్టెంబర్ 21 లోపల వెనక్కి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఈ వెంటనే 24 అవర్స్లో వెనక్కి వచ్చేయమని పెద్ద కంపెనీలు వాళ్ళ H1B ఎవరైతే బయట పనిచేస్తున్నారో యుఎస్ బయట పనిచేస్తున్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళు వర్తమానం పంపించి వెనక్కి రప్పిస్తున్నారు. అంటే అసలు పాసిబిలిటీ అవుతుంది 24 గంటల్లో రమ్మంటే? ఇట్ కుడ్ బి పాసిబుల్, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో ఉండాలండి. ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి సార్? వెళ్ళకపోతే ఏంటి అంటే? వెళ్ళకపోతే వాళ్ళకు కూడా ఇది ఇంకా లీగల్ గా దీని మీద పెద్ద చర్చ జరగబోతోందండి. ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రొక్లమేషన్ లో కూడా కొన్ని డీటెయిల్స్ పూర్తిగా రాలేదు అందరికీ ఇది. సో అది అక్కడ ఎలా రాస్తుంది అంటే కొత్తగా వస్తున్న యుఎస్ లోకి ప్రవేశించబోతున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని ఉంది. ఒకవేళ వాళ్ళు కానీ ఆల్రెడీ H1Bలో ఉండి ఏదో టెంపరీ వర్క్ కోసం యుఎస్ బయట వచ్చి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నారు అంటే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అని కానీ వీళ్ళు తీర్మానిస్తే అనవసరంగా $1,00,000 పెట్టవలసి వస్తుంది. అందుకని చెప్పి దాన్ని తప్పించుకోవడం కోసం వెంటనే సెప్టెంబర్ 21 లోపల వెనక్కి వచ్చేలాగా ఈ పెద్ద సంస్థలని వాటి ఎంప్లాయీస్కి వెంటనే ఈ వర్తమానం పంపించాయి. ఓకే, అంటే రవి మేడూరి గారు, అంటే ఇంటెన్షన్ ఎలా అర్థం చేసుకోవాలి? దాదాపు H1B వీసా మీద ఉన్న ఇది పోయినట్టేనండి. H1B వీసా ఇంకా ఇది ఇంక ఇలా వర్క్ అవ్వదండి. దీని కాకుండా అదే మన కంపెనీలు ఎలా ఆలోచించాలి అంటే ఇంకొక ప్రోగ్రామ్ ఉంది L1 అని, అది ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్. సో ఒకవేళ మన కంపెనీ యుఎస్లోనే వాటికి ఒక ఆఫీస్ ఉంటే కనుక అక్కడ నుండి కొంత అంటే డైరెక్ట్ క్లయింట్కి డెలివరీ కాకుండా మన కంపెనీని ఇంప్రూవ్ చేసుకునే సేల్స్ అండ్ మార్కెటింగ్ కానీ లేకపోతే అక్కడ హైరింగ్ని ఓవర్సీ చేయడం కానీ అలాంటి వాటికి వేరే వీసా ప్రోగ్రాంలు ఉన్నాయి. వాటి మీద ఆధారపడడం మంచిది. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్ షోరింగ్ కూడా. ఇంత ముందర గ్లోబల్ డెలివరీ సెంటర్లో మొదట్లో 20-80 అనే ఒక రూల్ ఉండేది. 20% యుఎస్ నుండి 80 ఆఫ్ షోర్ నుండి డెలివరీ చేసేటట్టుగా. దాన్ని ఇప్పుడు 1090 చేయడము లేకపోతే 595 చేయడము, అలా ఆ పర్సంటేజ్లు మార్చుకుంటూ డెలివరీ కొనసాగించాలి అండి. కానీ దీర్ఘకాలికంగా నష్టం కంటే లాభమే ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి ఈ డెసిషన్ వల్ల. అమెరికాకు మాత్రం ఎవరి సంగతి మనకెందుకు, మనకి లాభం. ఎందుకంటే ట్రంప్ వాళ్ళ దేశం కోసం ఆలోచిస్తున్నాడు, మన దేశం కోసం ఖచ్చితంగా ఆలోచించాలి. యూ మేడ్ ఏ గుడ్ పాయింట్ సార్ రవి గారు.